వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. మరి ఈ మాటల్లో మనం గమనించినట్లయితే సమయము సమీపించి ఉన్నది గనుక, ఏ సమయము? ప్రభువు రాకడ సమయం సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడును వాటిని గైకునేవారు ధన్యులు అన్నారు. కాబట్టి ప్రభువు రాకడ సమీపించింది. పరిశుద్ధ గ్రంథములో దేవుని ఆత్మతో రాయబడిన ఈ మాటలు చదివేవాడు, వాటిని గైకొనే వాళ్ళు ధన్యులు. చదవటం మాత్రమే కాదు, సంఘాల్లో చాలా మంది చదువుతారు కానీ గైకొనరు. గైకొనటం అంటే, ఇప్పుడు నీకు ఒక 10 విషయాలు తెలుసు అనుకోండి, 10 వాక్యాలు తెలుసు, మీకు 10 వాక్యాలు తెలుసు, ఆచరించేవి ఒక 3 ఉన్నాయి అనుకోండి, అంటే అది కరెక్టా? నీకు 10 వాక్యాలు నీకు తెలిసినప్పుడు నువ్వు ఆచరించడం కూడా 10 ఉండాల. అలా కాకుండా నీకు అన్ని వాక్యాలు తెలుసు కానీ ఆచరించడం కొంతవరకే ఉంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇతను వాక్యం ద్వారా మనకేం దేవుడు నేర్పిస్తున్నాడంటే, మరి ప్రభువు రాకడ సమీపించినప్పుడు సంఘం ఎత్తబడే ముందు విశ్వాసులకు ఉండాల్సినటువంటి లక్షణాలు, ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘములో విశ్వాసులకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉంటేనే పరలోకములు మనం వెళ్తాము, ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే మనం విడిచిపెట్టబడే గుంపులో మనం ఉంటాం అనే విషయాన్ని గురించి మరి చాలా క్లుప్తంగా మనం ఈరోజు నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మొదటిగా మనకు వాక్యం చదివి వినేవాళ్ళు గైకునేవాళ్ళు ధన్యులు అని అన్నారు. అది ఎలా అంటే, మనం అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే, దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగ పొడిని అమ్ము తుయితర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని వారు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. హల్లెలూయా. వాక్యానుసారంగా ఆచరించడం అనేది ఎలాంటిదంటే, ఈ లూదియా ఆ వ్యాపారం చేసుకునే స్త్రీ విశ్రాంతి దినములో ఆమె ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ పౌలు గారు ఇంకా కొంతమంది కలిసి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కొంతమంది స్త్రీలు ఉంటే వాళ్ళ మధ్యలో ఈ లూదియా కూడా వెళ్ళి కూర్చుంది. వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచను. ఎవరి హృదయాన్ని తెరుస్తాడు దేవుడు? పరధ్యానంగా ఉన్న వాళ్ళ హృదయాన్ని కాదు. మనం ఆదమర్చి నిద్రపోయిన హృదయం కూడా తెరిచేదానికి వీలు లేదు. ఎవరి హృదయాన్ని దేవుడు తెరుస్తాడు అంటే, చెప్పబడే వాక్యాన్ని ఆసక్తిగా విని దాన్ని లక్ష్యముంచినప్పుడు అది హృదయంలోకి వెళ్తుంది. హృదయంలోకి వెళ్ళినప్పుడు ప్రభువు దాన్ని గుర్తించి వాళ్ళ హృదయాన్ని తెరుస్తాడు. ఎప్పుడైతే వాక్యం ఆ హృదయంలోనికి వెళ్ళిందో వెంటనే ఆమె ఇంటి వారు అదే సమయంలో బాప్తిసం పొందుకున్నారంట. దైవజనుడితో ఆమె అంటుంది, అయ్యా, నేను భక్తి గల దాన్ని ఎంచితే మీరు మా ఇంటికి రమ్మని బలవంతం చేసి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వాక్యాన్ని విన్నటువంటి ఆమె చదివినా వినినా ఒకే లెక్క వస్తుంది. వినినటువంటి ఆమె వెంటనే బాప్తిసం పొందుకునేది. తర్వాత దైవజనులని బలవంతం చేసి తన ఇంటికి, బలవంతం ఎందుకు చేయాలా? దైవజనులు తన ఇంటికి అడుగు పెడితే తనకు ఆశీర్వాదం అనే సత్యాన్ని ఎరిగి ఆమె తన ఇంటికి తీసుకెళ్ళింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటగా మనం గమనిస్తే, మనం 2వ దినవృత్తాంతాలు 34:19 మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకుని హిల్కియాకును షాఫాను కుమారుడైన అహీకాముకును
మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రి గాఫానుకును రాజు సేవకుడైన ఆసాయికును ఇలాగున ఆజ్ఞ ఇచ్చెను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలీయులు యూదావారిలో శేషించిన వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి కనుక యెహోవా కోపము మన మీదకి అత్యధికముగా వచ్చి ఉన్నది. ప్రైలార్డ్ హల్లెలూయా. రాజు దగ్గరికి ఒక సేవకుడు వచ్చి, అయ్యా గ్రంథం దొరికింది, గ్రంథం దొరికింది అన్నప్పుడు, దొరికిందని చెప్పి ఆయన దాన్ని ఓపెన్ చేసి దేవుని వాక్యాన్ని చదువుతా ఉంటే, ఈ మాటలు విన్నటువంటి హిజ్కియా రాజు, ఆయన ఆ మాటలు విని ఒక్కసారిగా వస్త్రాలు తెంపుకున్నాడంట. ఆయన ఆ మోకాళ్ళుని కన్నీరుగా అరస్తున్నాడు. ఎందుకు? ఆ వాక్యంలో ఏముంది? తన దేశంలో దేవుని ఉగ్రత రాబోతుంది, నాశనం కాబోతుందన్న విషయాన్ని గ్రంథంలో ఉంది, కానీ మనుషులకు అది తెలియదు. అంటే దాన్ని ఎవరు కూడా చదవలేదు, ఎవరు వాళ్ళకు బోధించలా. అలాంటి పరిస్థితిలో ఎప్పుడైతే హిజ్కియా ఆ మాటలు విన్నాడో, విన్నటువంటి ఆయన హృదయం బద్దలైపోయింది. ఆయన మోకాళ్ళుంగి ఉపవాసం ఉండి ఆయన కన్నీరు కారుస్తూ ఏడుస్తూ తన దగ్గర ఉన్నటువంటి మనుషులు చెప్పాడు, మన దేశం మీద దేవుని ఉగ్రత ఉంది, రాబోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరేం చేస్తారంటే దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి ఈ విషయమై మీరు ప్రార్థించండి అని ఆయన ఎప్పుడైతే పంపించాడో, వాళ్ళు వెళ్ళి హుల్దా అనేటువంటి కింద వచనాల్లోనే ఉంది, హుల్దా అనేటువంటి ఒక ప్రవక్తని దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు ఆమె ప్రార్థన చేసి చెప్పిన మాట ఏంటంటే 27వ వచనం, ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిన కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకిని నేను రప్పించు అపాయము నీవు కనులారా చూడవు. ప్రైలార్డ్ హల్లెలూయా. ఎప్పుడైతే రాజు ఆ హృదయం బద్దలైపోయి వస్త్రాలు చించుకొని ఏడ్చి ప్రలాపించాడో, దేవుని వాక్కు బయలుపడుతుంది, నా సన్నిధిలో నీవు కన్నీరు కార్చావు కాబట్టి అందుకని ఈ ఉగ్రతను నువ్వు చూడవు, ఉగ్రత నీ మీదకి రావు, నీ సమాధానం కలిగి నీ వరకు నువ్వు వెళ్తావు అని రాబోయే ఉగ్రతను నువ్వు చూడకుండా నువ్వు సమాధానం కలిగి వెళ్తావు అని చెప్పి రాజుకి దేవుడు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వాక్యాన్ని చదివి మనలాగా పెరధ్యానంగా ఉంటే ఆ ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చేది, ఆయన కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఎప్పుడైతే మాటలు విన్నాడో, సత్యాన్ని గ్రహించాడో, హృదయం బద్దలై దేవునికి మొర్రపెట్టి కన్నీరు కార్చాడో, ఆయన కన్నీరు చూసినటువంటి దేవుడు ఉగ్రతను ఆయన దేశం మీదకి రానియకుండా ఆపిపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడే ప్రతి వాక్యం పరిశుద్ధ ఆత్మ చేత రాయబడినటువంటి మాటలు. ఇవి మనం కేవలం వినేదానికి మాత్రం కాదు, కేవలం టైంపాస్ కోసం విని వెళ్ళేదానికి ఎంత మాత్రం కాదు. పరిశుద్ధ ఆత్మతో రాయబడినటువంటి మాటలు, జీవము కలిగినటువంటి మాటల ప్రకారంగా విని వాటి ప్రకారంగా మన బ్రతుకులు మారాలని అందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో ఇన్ని సంవత్సరాలుగా మనం అనేక విషయాల గురించి మనం దేవుని వాక్యాన్ని విన్నాం. ఒక మాట మనం గమనిస్తే వాటన్నిటి ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా, లేకపోతే కొన్ని నడుచుకొని కొన్నిటిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామో? ఇది నువ్వు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. ఒకవేళ అన్నిటినీ నువ్వు విన్న ప్రతి మాట ప్రకారంగా నీ జీవితం ఉంటే నీవు ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటావనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో కొన్ని మాత్రమే అనుసరించే వ్యక్తివిగానైతే రేపు ఆయన రాకడలో విడిచిపెట్టబడే గుంపులో ఉంటావనేది కూడా గుర్తించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. పౌలు గారు సంఘానికి రాస్తూ అంటాడు,
మీరు ఏం చేస్తున్నారు? మీరు దినాల్ని, మాసాల్ని, ఉత్సవాల్ని చేస్తా ఉన్నారు. అంటే దినాలు లెక్కించటం, ఈ సమయం బాగుంది, ఈ సమయం బాగలేదని లోకంలో అలోకం ఆచరించినట్లుగా మీరు కూడా ఆచరించటం. ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది అని లోకం ఆచరించినట్లుగా మీరు అనుసరించటం. మనుషుల గురించి దేవుడు ఏం చెప్పాడు? బ్రతుకున్నప్పుడు వాళ్ళకి తిండి పెట్టండి, బ్రతుకున్నప్పుడు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బ్రతుకున్నప్పుడు వాళ్ళని హక్కును చేర్చుకోండి. అంతేగాని చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కొరకు ఎన్ని రోజులు పెట్టాలంటారు? 3వ రోజు అంట, 7వ రోజు అంట, 10 అంట, 40 అంట. నువ్వు 40 కాబట్టి 50 సార్లు పెడితే సచ్చినోడు బతుకుతాడా? ఆ? ఎంత అజ్ఞానంగా లోకం. కాబట్టి అంటే కొంతమంది దౌర్భాగ్యులైనటువంటి సేవకులు వాళ్ళ లోకం ఎలాంటి పరిస్థితి అనుభవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆచరించటం ఈరోజు మంచి రోజు చెడ్డ రోజు అనేది కాకుండా మరి చనిపోయిన తర్వాత సమాధిలో ఆ మట్టి దవ్వి పాలు పోసే దౌర్భాగ్యం కూడా ఉన్నారు చాలామంది. దేవుని బిడ్డలుగా నువ్వు నడిస్తే క్రమంగా నడువు, లేదా పక్కకి వెళ్ళిపోవటం బెటర్. అటు ఇటు కాకుండా ఉంటే విడిచిపెట్టబడే గుంపులో ఉంటాం. అది చాలా ప్రమాదకరమైనటువంటిది అనేది సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది హాస్పిటల్కి పోయి వచ్చిన తర్వాత దిష్టికి తీయటం, ఇల్లు కట్టేటప్పుడు దిష్టి బొమ్మలు పెట్టుకోవటం, ఇట్లాంటివి కూడా మనం ఇల్లు కట్టేటప్పుడు కొంతమంది మనోళ్ళు ఏం చేస్తారు? ఆ గుణాంధ్రాల్లో నవధాన్యాలు పోసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా నువ్వు దేవుని బిడ్డవైతే, ఎత్తబడే గుంపులో నువ్వు ఉండగలిగే పరిస్థితి ఉంటే ఇట్లాంటి పిచ్చివన్నీ కూడా నేను చేయకూడదు. దేవుని వాక్యం నీకు చెప్తుంది, అది నువ్వు విని ఆచరించే వ్యక్తివైతేనే అలా నువ్వు ఉంటావు. కానీ అలా కాకుండా నువ్వు సొంతంగా లోకాన్ని చూసి నువ్వు నేర్చుకునే వ్యక్తివైతే విడిచిపెట్టబడే గుంపులో ఉంటావు అనేది మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. సార్, ఒకవేళ మనం ఇంకోటి అనుకోవచ్చు, మన బిడ్డకు బాగలేదు, లోకస్తులు ఏదో చేస్తారు, మండేస్తారు, అది ఇది వేస్తారు, మనం ఏం చెయ్యాలా? మనకు తిమోతి పత్రిక వాక్యం ఏంటి? 1 తిమోతి 4:5 అంటాడు, మీ ప్రార్థన పవిత్రపరుస్తుంది. ఏం చేస్తుంది? రోగంతో ఉంది, ప్రార్థించు, ఆ బిడ్డని నయం చేస్తుంది. ఇల్లు కడుతున్నావు, ప్రార్థన చెయ్యి, దేవుని సన్నిధి తోడుగా ఉంచుతుంది. పనివారిని ఆయన స్వాధులో ఉంచుకుంటుంది. ప్రతీది కొదువు లేకుండా, కొరత లేకుండా సమృద్ధిగా జరిగిస్తుంది. అంతేగాని నువ్వు ఎక్స్ట్రాగా వాళ్ళు చేసినట్లు అవి చేయకూడదు అని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. అందుకని వాక్యం అంటుంది, దాని వాక్యం విని దాన్ని గైకొనేవారు ధన్యులు అంటుంది. మనకు ప్రకటన 22:6లో నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో, నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఇక్కడ అంటాడు, ఈ ప్రవచన వాక్యాలు, పరిశుద్ధాత్మతో రాయబడినటువంటి మాటలు నమ్మకములను సత్యమై ఉన్నాయి. వాస్తవంగా జరిగే ఈ మాటలు ఎందుకో తెలుసా? ప్రభువు త్వరలో జరుగుతున్నాయి. ఆయన కూడా త్వరలో రాబోతున్నాడు. ఈ కార్యాలన్నీ త్వరలో సంభవిస్తున్నాయి. ప్రభువు కూడా త్వరగా రాబోతున్నాడు. ఇలాంటప్పుడు వాక్యం ద్వారా నువ్వు నేర్చుకున్న ప్రకారంగా నీవు ఆచరిస్తున్నావా లేదా? ఒకవేళ ఆచరించకపోతే మరి ప్రమాదం ఉందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాకడ ఎప్పుడో నీకు తెలియదు. మనకు వాక్యం ఏం చెప్తుంది? మరి గర్భవతుంది ఎప్పుడు డెలివరీ అవుతుందో డాక్టర్లు కూడా తెలియదు. కాబట్టి లోకానికి తెలియదు. కాబట్టి తెలియని దాన్ని గురించి నువ్వు తెలుసుకోవడం కాదు కావాల్సింది. ఆయన రాకడ ఎప్పుడొచ్చినా కూడా రాకడ కొరకు నువ్వు వాక్యానుసారంగా విని సిద్ధపడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటగా మనం గమనిస్తే 1 యోహాను
2:3. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనెను. రైట్. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగాని ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉండటం అనేది ఒక పార్ట్ వచ్చి, ఆయనను పోలి ఉండటం ఒకటైతే, రెండోది ఆయన పవిత్రుడైనట్లు మనం కూడా పవిత్రంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోలి నడుచుకోమని అన్నాడు. పోలి నడుచుకోమంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు? లోకం కొట్టినట్టుగా మొత్తం డిప్పలు, ఇదేనేమంటారు, మొత్తం తలంతా పైకి వదిలేసి కిందంతా కొట్టేసి ఆడాడ నామాలు పెడుతుండరు. పిచ్చి పనులు చేయబాకండి, అపవాది చేతిలో లేవు నువ్వు. ఇంకా కొంతమంది బట్టలన్నీ దించుకు తొర్రెలు పెడుతున్నారు. మనోళ్ళు పెద్దోళ్ళు చినిగిపోయిన దాన్ని అతుకులేస్తే చించుకునే దానికి ఎవరు నేర్పించారు మీకు జ్ఞానం? ఇది పోలి నడుచుకోవటం అంటే, నువ్వు పోలి నడుచుకోవాల్సింది ఎవరిని? లోకాన్ని పోలి నడుచుకోవాలనా, దేవుని పోలి నడుచుకోవాలనా? కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రమాదకరమైన పరిస్థితులు. ఎందుకనంటే మనం ఉండేది లోకంలో కావచ్చు, కానీ లోకానికి భిన్నంగా ప్రత్యేకంగా జీవించమని ప్రభువు కోరుకుంటా ఉంటే, లేదు లేదు అని చెప్పి వాళ్ళతో పోసుకుంటానంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అది నీకు నష్టానికి, కష్టానికి కారణమవుతుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రభువు 1 పేతురు 1:14 అన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలు. దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే మన జీవితాల్లో పాపం ఉంది. అందుకని పాపాన్ని పరిహరించే దాని కొరకే ప్రభు అయిన క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం ఇచ్చి రక్తాన్ని చిందించి, ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీతిమంతులుగా మనం చేయబడిన తర్వాత మన జీవితాల్లో మనము, అక్కడ వాక్యం ఏముంటుందంటే, పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తించక, మీరు అజ్ఞానం ప్రభువుని ఎరగక మునుపు మీ జీవితాల్లో ఇది తప్పని ఎవరు చెప్పలేదు. ఇలా నడవమని మీకేమి ఖచ్చితమైనటువంటి నియమాలు లేవు. కాబట్టి లోకం అనుసరించినట్లుగా నడుచుకున్నాము. అనేకమైనటువంటి తప్పిదాలు మన జీవితాల్లో అనేకం ఉన్నాయి. అందుకని వాక్యం అంటుంది, మీరు క్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత పూర్వం అజ్ఞాన స్థితిలో మీకున్న ఆశలను అలవాట్లను అనుసరించి మీరు నడవకుండా ఇప్పుడు మీరు ఎలా నడవాలి అంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. ఒకవేళ అలా ఉండకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? 1 యోహాను 2:28 చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. కాబట్టి వాక్యం అంటుంది, ఆయన రాకడలో ఆయన ఎదుట మనం సిగ్గుపడకుండా నిలబడాలి. సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు సపోజ్ రాకడ వచ్చింది, మనం 100 మంది ఉన్నాం అనుకోండి. 100 మందిలో 95 మంది వెళ్ళిపోయారు అనుకోండి. 95 మంది వెళ్ళిపోయిన తర్వాత మిగతా 5 మంది ధైర్యంగా తలెత్తుకుంటారా, సిగ్గుపడతారా? సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. అయ్యో అందరూ వెళ్ళిపోయారు అంటే నేను యోగ్యత లేదు, అర్హత లేదు అని సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. ఇంకా మనం క్లాసులో 100 మంది ఉన్నారు అనుకోండి. 100 మందిలో 90 మంది మరి అంత 10% కొట్టి 10 మంది ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఆడ కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు వస్తానన్నాడు. వస్తానన్నప్పుడు మన ప్రవర్తనలోనూ మనం పరిశుద్ధతలోనూ ఎలా ఉండాలి? ఆయనను పోలి నడుచుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వాక్యం
ఎఫెసీ పత్రిక 5:8. పూర్వమందు చీకటి అయ్యుండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగయ్యున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పూర్వమందు మీరు లేక మనం ఎలా ఉన్నాము? చీకటి వారంగా ఉన్నాం. మన క్రియలు చీకటి, మన బ్రతుకు చీకటి, మన ఆలోచనలు యావత్తు కూడా చీకటి. ఇప్పుడైతే ప్రభువులో వెలుగు సంబంధులుగా ఉన్నాం. చీకటిలో ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చీకటిని ఇష్టపడే వాళ్ళు ఎవరు అంటే తాగుబోతోళ్ళు ఇష్టపడుతుంటారు, తిరుగుబోతోళ్ళు కూడా చీకటి, దొంగలకు కూడా చీకటి అంటే ఇష్టం. మంచోళ్ళకి చీకటిని ఎవరు ఇష్టం? మంచి పనులు చేసేవాళ్ళు, 10 మందికి సహాయం చేసే వాళ్ళకి పొగులే కావాలి. చీకట్లో వాళ్ళు చేయరు. ఎందుకో తెలుసా? వాళ్ళు 10 మందికి పనికొచ్చే పని కాబట్టి వెలుతురులో చేయాల్సిన పరిస్థితి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డల వాక్యం అంటుంది, ఆయన మనకి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను పోలి నడుచుకుంటూ ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతగా మనం జీవించాలి. అలా జీవించగలిగినప్పుడే మనం సిగ్గుపడే పరిస్థితి మన జీవితాల్లో రాకుండా మనం ఆయనతో ఎత్తబడే వారంగా మనం ఉంటామనేది జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన 3:1 అంటుంది, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అంటాడు. అంటే కొంతమంది జీవితాల్లో జీవిస్తా ఉన్నాం, క్రైస్తవులుగా ఉన్నాం, ప్రభువు బిడ్డలుగా ఉన్నాం, ఎత్తబడే గుంపులు మేము ఉంటాం అనే పేరు మాత్రం ఉంది కానీ వాళ్ళ బ్రతుకు ఎలా ఉందంట? మృతమైనటువంటి జీవితం. ఎత్తబడుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి సిగ్గుపడే పరిస్థితి క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో ప్రభు రాకడలో రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎత్తబడే గుంపులో మనం పూర్ణంగా సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరం మంచి యవన ప్రాయంలో జీవించాడు. రోమా ప్రభుత్వం ముందు ఛాలెంజ్ చేశాడు ఆయన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఆ ప్రభుత్వం యావత్తు కూడా నోరు తెరవలేకపోయింది. ఎందుకు? ఆయన పరిశుద్ధత ముందు లోకానికి మాట రానేలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువు బిడ్డలుగా మనం పరిశుద్ధత మనం అనుసరించాలి. ఒక మాట మనం గమనించినట్లయితే, నేనే కాదు, ఇన్ని శతాబ్దాల్లో, ఇన్ని యుగాల్లో కూడా క్రైస్తవం మేలు చేసేదానికి ప్రయత్నించింది కానీ క్రైస్తవం కీడు చేసేదానికి ఎవరికి ఎప్పుడూ ప్రవర్తించలా. మేలు మన భారతదేశానికి క్రైస్తవం 17వ శతాబ్దంలో వస్తేనే వాళ్ళు వచ్చి మనకు హాస్పిటల్ కట్టించారు, స్కూల్స్ కట్టించారు, మనకు జ్ఞానం ఇప్పించారు, ఆరోగ్యాన్ని ఇప్పించారు. మన జీవితాల్లో మరి మనం అయితే అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనకు తెలివితేటలు నేర్పించి మనం అప్పుడు మరి పిల్లలు వితంతు వివాహాలు మరి జరిపించి వాడు పోంగాల్ని ఈ బిడ్డని తగలబెట్టేసేవాళ్ళు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి జ్ఞానం యాడ్ నుంచి వచ్చింది. ఈరోజు వాస్తవంగా మనం ఇన్ని మేలులు మనం పొందుతున్నామంటే దేవుని బిడ్డలు వచ్చి మనకు జ్ఞానం నేర్పిస్తేనే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన మనస్సును బట్టి మనం ఈరోజు అవన్నీ చేశారు. వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళు ఏమి సువార్తను ప్రకటించాల, రాగానే పరిస్థితి చూసి ఇలా పాడైపోయినటువంటి దేశానికి క్షేమం కలగాలి, వీళ్ళకి జ్ఞానం కలగాలంటే ముందు స్కూల్స్ రావాలి. వీళ్ళు ఆ రోజు కలరా వచ్చి వందల మంది చచ్చిపోయేవాళ్ళు. అలా కాకుండా ఉండాలంటే వీళ్ళకి హాస్పిటల్స్ కావాలని ఆ రోజు వాళ్ళు కట్టిన హాస్పిటల్లోనే నెల్లూరులో ఏబిఎం కానీ అవన్నీ కూడా కళ్ళ ముందు ఎంత సాక్ష్యాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుని పనిని వాళ్ళు నిర్వర్తించారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక మాట మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటుంది, దానియేలు గ్రంథం 6:24 మనం గమనించినట్లయితే కొంతమంది దానియేలు మీద మరి రాజుకు సాడీలు చెప్పారు. రాజుకు సాడీలు చెప్తే రాజు ఏం చేశాడు? దానియేలుని ఎత్తి సింహాల బోన్లో వేసేసాడు. సింహాల బోన్లో వేస్తే
నీతిమంతుడైనటువంటి దానియేలుని ఆ రాత్రి సింహాలే మరి టచ్ చేయలేదంట. అయితే తెల్లారంగానే రాజు వచ్చేసి దానియేలు ఇంకా సజీవుడిగా ఉన్నాడు, ఈయన నీతిమంతుడి మీద నిందేశారని చెప్పి ఎవరెవరైతే నిందేసిన వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలన్నీ ఎత్తి సింహాల బోన్లో వేసేస్తే ఏమైంది? వాళ్ళ ఎముకలతోటి సింహాలు కొరికి తినేసాయంట. కాబట్టి నీతిమంతుల్ని ఏలెత్తి చూపడం క్రమమైంది కాదు. ఎందుకనంటే దేవుడు చేతిలో పడుట బహు భయంకరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వాసులంగా మన జీవితాల్లో లోకం ఏలెత్తి చూపేటట్లుగా లేక ప్రభు ఎదుట మనం సిగ్గుపడే పరిస్థితి కాకుండా ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. మూడవ మాటగా మనం గమనిస్తే ఇప్పుడు రెండు. మొదటిది ఏంది? వాక్య ప్రకారంగా వినటం మాత్రమే కాదు కానీ వాక్య ప్రకారంగా మనం జీవించటం అనేది మొదటిది. రెండవది, ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనను పోలి జీవించటం, ఆయన పోలి పరిశుద్ధతలో మనం బ్రతకటం అనేది రెండవ మాట. మూడవది ఏం చెప్తుందంటే లోకాసు వార్త 21:34. హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ సమీపమై ఉంది అని ఆయన చెప్పిన సూచనలు జరుగుతున్నాయి, గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. అలా రాకడు కొరకు సంఘం అనేది సిద్ధపడాల్సిన పరిస్థితి బోనిచ్చి మనకి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందంగా ఉంటే. మనుషులు ఏమేం కోరుకుంటున్నారు? తిండి. ఎప్పుడు చూసినా తిండి ధ్యాసే. ఉదయం టిఫిన్ అప్పుడే మధ్యాహ్నం గురించి, రాత్రి గురించి ఆలోచన. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు కూడా మాకు మాంసం వేస్తావా లేదా అని చెప్పి దేవుణ్ణి పీడించి మాంసం తినేటప్పుడే దేవుని కోపం రేగిందంట. కాబట్టి తిండిలో ఎంత ప్రమాదం ఉందో. తినాల, బ్రతికే దానికోసం తినాలి, కానీ తినేదానికి బ్రతికే బ్రతుకు అది సరైంది, సక్రమైంది కానే కాదు. ఇంకా రెండోది మత్తు. గంటలు నిద్ర. ఆరోగ్యవంతుడికి ఎన్ని గంటలు నిద్రపోవాలా? 5-6 గంటలు చాలు, లేదు ఒక 8 గంటలు చాలు. 10 గంటల దాకా దాటిచ్చేస్తే ఇంకా నిద్రపోతుంటే ఏమనుకోవాలా? చెప్పండి. కాన్ఫరెన్స్కి కూడా రానంత, వచ్చినా నిద్రపోయేంత లేరా? కాబట్టి వాక్యం చెప్తుంది, ఈ తిండి వలనను మత్తు వలనను, మత్తుగా ఉండటం, ఐకిక విచారాలు ఏం తెలుసా? వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, మేము కూడా ఏసీ ఉండాలి. వాళ్ళకి బైక్ ఉంది, మేము కూడా బైక్. వాళ్ళకి కారు ఉంది, మేము బైక్. ఇది వాళ్ళని పోల్చుకొని వాళ్ళకు ఉంది, నువ్వు అన్నావు, నువ్వేం చేయాలా? లోన్లు తీసుకోవాలనా? వడ్డీలు కట్టుకోవాలనా? చాలా ప్రమాదం. వడ్డీలు తీసుకొని మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, వడ్డీలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పోడు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు చాలామంది. ఏమా విన్నారా టీవీలో? వడ్డీలు కట్టుకోలేక, వాళ్ళు చేసే పోడు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. జాగ్రత్త. ఉండి కొన్నావా? దేవుని స్తోత్రం. అప్పులు తెచ్చి కొనటం, లేకపోతే ఎంతైనా పర్వాలేదు, ఇలా ముందు నాకు వస్తువు కావాలనుకోవటం చాలా ప్రమాదకరమైంది. అలా కాకుండా ఉండాలని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇలాంటి విషయాల్లో, ఏ విషయాల్లో? ఆయన రాకడ, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడే పరిస్థితి మనం ఉందని ఎరిగి, అలా కాకుండా డైవర్ట్ అయిపోయి మనం తిండికి మత్తుగా వీటికి అలవాటు అయిపోతే చాలా ప్రమాదం ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సివిల్స్లో ఇంటర్వ్యూలో ఎవరుంటారు? సివిల్స్ అంటే ముందుగా వాళ్ళు ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అవుతారు, తర్వాత మెయిన్స్ పాస్ అవుతారు. ప్రిలిమినరీలో, మెయిన్స్లో ఎవరైతే అత్యధికంగా మార్కులు ఉంటాయో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వస్తారు.
వాళ్ళు మాత్రమే వాళ్ళు అడిగిన దానికి జవాబులు చెప్తారు. వీటిలో పాస్ కాను కానీ దాంట్లో నేను వస్తానంటే కుదురుతుందా? ఆ? దేవుని బిడ్డలారా, కాబట్టి కుదరదు. నువ్వు టెస్టుల్లో పాస్ అవ్వు, ఇంటర్వ్యూలో నువ్వు విజయం సాధించు. అదేవిధంగా మనం గమనిస్తే ఎవరు కోటీశ్వరుడు అనే ఒక ప్రోగ్రాం నడిచింది కదా. ఎవడో ఒకళ్ళేమప్ప నడిచింది కదా. దాంట్లో కోటి రూపాయలు సంపాదించేవాడు ఎవడు కోటి రూపాయలు సంపాదిస్తాడు? కొంతమందికి ఇచ్చారు కదా, ఇచ్చారులేమ్మా. నేను అప్పుడప్పుడు చూసినాను. ఓకే, కాబట్టి కోటి ఎవడు సంపాదిస్తాడు అని అంటే, ఎవడైతే ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలిగే జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే సాధిస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ముందు మనం లోక సంబంధంగా వీటన్నిటి కొరకు ఆలోచించే వాళ్ళంగా కాకుండా, ప్రభువు రాకడ కొరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎత్తబడే గుంపులో ఉంటారు. ఒకవేళ కాకుండా ఉంటే విడిచిపెట్టబడే గుంపులో ఉంటారనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఇంజనీర్ పోస్ట్కి ఇంటర్వ్యూస్ కాల్ చేస్తే మరి అనేక మంది వచ్చారు. వాళ్ళలో ముగ్గురు అన్నిట్లో వచ్చారంట. వాళ్ళు ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు ముగ్గురు ఒకరి మీద ఒకరు పోటీల మీద చెప్తున్నారంట. ఆ ఇంటర్వ్యూ చేసేవాడికి ఏం చేయాలబ్బా, ఉండేది ఒక పోస్టు, వీళ్ళు ముగ్గురు కూడా ఈక్వల్గా ఉండారే, ఏం చేయాలని చెప్పి ఆలోచించి, సరే ఈ రాత్రి మీరు ఎక్కడనే ఉండండి అని చెప్పి వాళ్ళని 3 రూములు ఇచ్చేసారంట. మీకు ఉదయాన్నే ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పి ఇచ్చిన తర్వాత ఉదయాన్నే వాళ్ళు వస్తే వాళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూ చేశాడంట. మొదటోడు చెప్పాడంట, నీకు నిద్ర బాగా పట్టింది అని అంటే బాగా పట్టింది. రెండో వాడు అన్నాడంట, నాకు కూడా బాగా నిద్ర పట్టింది. మూడో వాడిని అడిగాడంట, సార్ మొదట ఇబ్బంది పడ్డాను, తర్వాత నిద్ర పట్టింది. ఎందుకు అన్నాడంట, నేను పడుకున్న మంచం అన్బ్యాలెన్స్గా ఉంది, అంటే కరెక్ట్గా సమానంగా లేదు, కాబట్టి ఎందుకు ఇట్లా ఉందని చెప్పి దాన్ని చూస్తే ఒక కోటికి ఉన్న కాయను, రూపాయి బిళ్ళ ఒకటి కాయ పెట్టుంది, దాన్ని తీసేసిన తర్వాత బ్యాలెన్స్ కరెక్ట్గా సరిపోయింది, అప్పుడు నేను పడుకొని నిద్రపోయాను అన్నాడంట. అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అన్నారంట, మిగతా ఇద్దరు కరెక్ట్ చేశారా తప్పు చెప్పారా? వాళ్ళు తప్పు, వీడు మాత్రం, అంటే ఇంజనీర్ అనేవాడు ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించేవాడుగా ఉండాలి. కాబట్టి ప్రభువు రాకడలో సంఘం ముందు లేక సంఘం ఆయన ముందు నిలబడాలంటే ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఖచ్చితంగా ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. జడ్జీలు అయితే, లోకంలో ఉండే జడ్జీలు చాలాసార్లు వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు, మరి అధికారానికి అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా కొంతమంది? కానీ దేవాతి దేవుడైన ప్రభువు ఆయన రాకడలో ఆయన నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం. ఆయనకి ఆధారం ఏందో తెలుసా? నీతి న్యాయం. అలా నీతిగా న్యాయంగా ఉండే సర్వాధికారి ఆయన ముందు మరి ఏమాత్రం కొంచెం అటు ఇటున్నా కూడా విడిచిపెట్టబడే పరిస్థితి వస్తుంది. అందుకనే మనం ఒక మాట 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువు ఈ లోకానికి రెండోసారి రాబోయేటప్పుడు ఏం సంభవించనయ్యిందో వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి అన్నాడు. దేవుని రాకడలో ఈ చూస్తున్నటువంటి ఈ ఆకాశాలు మహాధ్వని చేసుకుంటూ గతించిపోతాయి. ఇంకా మనం 102వ కీర్తన 26వ వచనంలో, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. హల్లెలూయా. ఈ భూమి ఆకాశాన్ని గురించి దేవుడు అక్కడ చెప్తూ, ఒకడు అంగవస్త్రాన్ని తీసేసినట్లుగా, ఈరోజు ఈ బట్టలు వేసుకున్నాము, సాయంకాలం దీన్ని తీసేసి ఇంకొకటి వేస్తాడు. దేవాతి దేవుడు కూడా చూస్తున్నటువంటి భూమి ఆకాశాన్ని
అంగవస్త్రాన్ని తీసేసినట్లుగా తీసేస్తాడంట. మనకి ప్రకటన 21:1 వచ్చింది, నూతన ఆకాశము నూతన భూమిని ఆయన సృష్టించబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం పేతురు గ్రంథంలోనే గమనిస్తే 2 పేతురు 3:10 మనకు చెప్పాము, ఇదంతా కూడా లయమైపోతుందని చెప్పాం కదా. అక్కడ ఇంకొక మాట కూడా ఏముందంటే, మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోవును. పంచభూతాలంటే ఏంది? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే ఈ పంచభూతాలన్నీ కరెక్ట్గా ఆర్డర్లో ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఇవన్నీ కూడా ఆర్డర్లో ఉంది. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన రాకడలో పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. వేండ్రం అంటే శబ్దం చేసుకుంటూ లయమైపోతాయి అంట. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రాగాల్ని దయ్యాల పట్టిన వాడు, దావీదు కుమారుడు మమ్మల్ని ఎందుకయ్యా నిట్టవని పరిగెత్తి పారిపోతున్నాడు. ఎందుకు? ఆయన ఎదుట నిలబడేదానికి వాటికి అర్హత లేదు కాబట్టి. రేపు ప్రభువారు రెండవసారి లోకానికి వచ్చేటప్పుడు ఈ పంచభూతాలన్నీ కూడా, ఈరోజు సమస్త మానవాళికి అవి ఎంతగానో ఉపయోగపడే పంచభూతాలు, ఇవన్నీ కూడా మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా భూమి మీద ఉన్న సమస్త కృత్యములు కాలిపోతాయి. భూమి మీద ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా కాలిపోయితాయని వాక్యం చెప్తా ఉంది. ఒక మాట మనం గమనిస్తే వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువు ఆయన రాకడ వచ్చినప్పుడు ఈ భూమి, ఈ ఆకాశం ఇవన్నీ కూడా లయమైపోతూ ఉంది. పంచభూతాలన్నీ కూడా వేండ్రముతో గతించిపోతూ ఉన్నాయి. నహూము గ్రంథం 1:5-6 ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఎంత ఖచ్చితంగా చెప్తుందంటే, ఆయనకు భయపడి పర్వతాలు కంపించేస్తాయంట, కంపించిపోతాయి, కొండలు కరిగిపోతాయి, నీళ్లు కరిగినట్టుగా కొండలు కరిగిపోతాయి. ఈరోజు అమెరికాలో లాస్ ఏంజల్స్ ఏ విధంగా చుట్టూ ఉన్న కొండలు కరిగిపోయి మొత్తం శ్మశానం అయిపోయింది. వాక్యం చెప్తుంది, ప్రభువు రాకడలో పర్వతాలన్నీ కూడా కంపించిపోతాయి అంట, కొండలన్నీ కూడా అవి మరి కరిగిపోయి భూమి మీద పారుతాయి. ఆయన ఎదుట భూమి కంపించేస్తుంది, లోకమును అందరి నివాసులందరూ వణికిపోతారు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఆయన ఉగ్రతను సహించగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే మండును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. దేవుని ఉగ్రత కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవాళి మనకేమీ తక్కువ లేకుండా చేశాడు. నీళ్లను, గాలిని, ఊపిరిని, జీవాన్ని, జీవితాలని, బ్రతుకులు అన్నీ ఇచ్చినటువంటి దేవుడు, సర్వమానవాళి కొరకు కూడా ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, రేపు రెండవసారి ఈ లోకానికి వచ్చేటప్పుడు ఈ కొండలు, గుట్టలు, పర్వతాలు, భూమి, ఆకాశమే లయమైపోతూ ఉంటే నువ్వు నేను ఏడుంటాము? ఒకవేళ రక్షణ లేకుండా ఉంటే, ఇంకా సరైన సిద్ధపాటు లేకుండా ఉంటే ఏడుంటాం మనం? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం ఆ ప్రభు రాకడలో మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ మంచి లక్షణాలు కానీ లేకుండా ఉంటే విడిచిపెట్టబడే గుంపులో ఉంటాం అనేది చాలా ఖచ్చితంగా దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ప్రభు రాకుడు కొరకు మనం సిద్ధపడాలని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 4వది ఏంటంటే, మరి సంఘ కార్యక్రమాల్లో ఎత్తబడే సంఘములో లేక ప్రభు రాకడలో ఎత్తబడే విశ్వాసుల జీవితాల్లో మరొక లక్షణం ఏముంటుంది అని అంటే,
సంఘ కార్యక్రమాల పట్ల శ్రద్ధ కలిగి ఉండటం, అది పని విషయంలో కావచ్చు, లేకపోతే ప్రజలందరినీ సమీకరించడంలో కావచ్చు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటంలో కావచ్చు, మరి సంఘం యొక్క బాధ్యతను ఇది తమ బాధ్యతగా గుర్తించి మరి పనిచేయటంలో కావచ్చు. కానీ ఇవన్నీ కూడా ఎవరైతే ఉంటుందో వాళ్ళు రేపు ఆయన రాకడలో వాళ్ళు కూడా అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎత్తబడతారన్నది మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, దానియేలు ఆయన యెరూషలేములో నుంచి అక్కడికి మరి ఒక ఆయన బానిసగా అమ్మబడినప్పటికీ అక్కడ దేవుడు ఆశీర్వదించి ప్రధానమంత్రి స్థానంలో ఉంచాడు. అయినప్పటికీ ఆ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పబడింది, తన ప్రజలు బానిసత్వంలో ఉన్నారని, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడని ఈ సత్యాన్ని ఎప్పుడైతే దానియేలు తెలుసుకున్నాడో 70 నుంచి 75 సంవత్సరాల వయసు అప్పుడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆయన ఏజ్ ఎంత? 70 నుంచి 75 సంవత్సరాల వయసులో ఉపవాసం ఉండి దేవుని ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళని రక్షించబడాలంటే దేవుడికి నేను ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకు జవాబుగా దేవుడు అద్భుతంగా తన బిడ్డలను రక్షించాడు. నెహెమ్యాని మనం గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ నెహెమ్యాకి తన దేశం యెరూషలేము అంతా కూడా కాల్చబడిందని, ప్రజలందరూ చంపబడ్డారని, దేవుని మందిర ప్రాకారాలన్నీ కూడా కూలగొట్టబడ్డాయని విన్నప్పుడు ఆయన కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కొన్ని దినాలు అనే దానికి చెప్పబడిన మాట ఏంటంటే 4 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. సహజంగా ఉపవాసం మనం దేనికి ఉంటాము? మన కుటుంబంలో ఎవరన్నా బాగలేకపోతే, మనకేదన్నా అవసరం కావాల్సి వస్తే, మనం ఏదన్నా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. నెహెమ్యా ఎవరి కోసం చేశాడు? దేవుని పట్టణం పగలగొట్టబడిందని, దేవుని ప్రజలు శ్రమలో ఉన్నారని, వాటి కోసం 4 నెలలు ప్రార్థన చేసిన తర్వాత రాజుకి గిన్నెందిచ్చే ఉద్యోగం అయింది. అంటే ఆయన పరీక్ష చేస్తేనే రాజు ఆ ద్రాక్షరసం చేస్తాడు. అలాంటి ఉద్యోగంలో ఉన్న నెహెమ్యా ఎప్పుడైతే 4 నెలలు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి నిలబడ్డాడో, రాజు వెంటనే అన్నాడు, నెహెమ్యా నీకేమన్నా రోగం ఉందా, ఎందుకు అట్ట అయిపోయావు అన్నాడు. అన్నప్పుడు వెంటనే, ప్రభువా నా ప్రజలందరూ ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, నేను ఎలా సంతోషంగా ఉండాలన్నప్పుడు రాజు ఆయనకి కోరిందల్లా తన దేశానికి వెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చాడు. తన దేశంలో ఏమేమి కొదువుందో కొరతుందో అన్నీ శాంక్షన్ చేసి పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అప్పుడు ఇది దేవుని బిడ్డలారా, తన దేశం తన ప్రజలు కాదు, తన కుటుంబం కాదు, కానీ తన ప్రజలు, దేవుని సొత్తైనటువంటి ప్రజలు ఈరోజు బాధల్లో ఉన్నారని వాళ్ళు అంతగా ప్రయాసపడ్డారు. కాబట్టి ఈరోజు సంఘాన్ని గూర్చినటువంటి ఆసక్తి, దేవుని బిడ్డలను గూర్చినటువంటి మరి ఒక మన కన్సర్న్ ఎంతమందికి ఉంటుందో మనకు, కానీ అలాంటి వాళ్ళకి ప్రతి విషయంలో పట్టించుకుంటారు. ప్రతీది కూడా ఇది మనకు బాధ్యతగా నిర్వర్తిస్తుంటారు. మన కుటుంబ పనుల్లో నెక్స్ట్ ఏం కావాలో మనం చూసుకుంటాము, ఏది అయిపోయిందో కూడా అన్నీ పట్టించుకుంటాం. మందిర విషయంలో మనం పట్టించుకోం. ఎందుకు? అది మనది కాదన్నట్టుగా మన బిహేవియర్ ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడలో మనకు యోగ్యమైనటువంటి మరొకటి ఏంటంటే, సంఘాన్ని గూర్చినటువంటి ధ్యాస కలిగి సంఘ క్షేమం కొరకు మనం పాటుపడే వాళ్ళంగా మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మన తీతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి దుర్నీతిని, సమస్తమైనటువంటి దుర్మార్గాన్ని, పాపాన్ని, వాటిలో నుంచి మనల్ని విమోచించడం ఒక ఎత్తు అయితే, 2 సత్క్రియల పట్ల ఆసక్తి గల వాళ్ళని, సత్క్రియలు అంటే మంచి కార్యాలు, 10 మందికి ఉపయోగపడే కార్యాలు కావచ్చు, మందిర క్షేమం కొరకు పాటుపడే వాళ్ళు కావచ్చు, వాళ్ళ కోసం మన కోసం ఆయన మన కోసం వెల చెల్లించాడు.
కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, మనం మందిర విషయంలో కూడా బాధ్యత కలిగి ఇది మందే అనేటువంటి రీతిలో మనం ప్రతిస్పందించే వారంగా మనం ఉండాలి. కేవలం ధనముతోనే పని కాదు, ధనంతోనే పని కాదు, కానీ కొన్నిసార్లు ధనంతోనే పని. ఎవరికైనా రోగం ఉంది, ప్రార్థన చేద్దాం రండి అన్నారు. నేను వచ్చి ప్రార్థనే చేస్తానంటే, రోగం ఉండేవాడికి ప్రార్థన చేయండి, వాడి కోసం చేతనైతే అవసరమైంది ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. లేదు లేదు నేను నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానంటే సరైంది కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మందిర క్షేమం కొరకు మనం ప్రయాసపడే వాళ్ళంగా మనం ఉండాలి. బాధ్యత మనలో, మన మందిరాల్లో కొంతమంది ఎంత బాధ్యతగా ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో ఇదే బాధ్యతను ప్రతి ఒక్కరూ కూడా పంచుకోవాలి. నీకు ఇవ్వబడిన ధనాన్ని కావచ్చు, నీకు ఇవ్వబడిన వాహనాలు కావచ్చు, లేక నీకున్న ప్రతిదీ శక్తి సమర్థతలు ఏదైనా కావచ్చు, దేవుని పని కొరకు వాడినప్పుడు అది ఆశీర్వదించబడుతుంది. దాని ఫలం మనం అనుభవిస్తాం. భక్త సింగ్ గారు కొత్తగా రక్షించబడిన తర్వాత ఆయన తన జోబీలో ₹1 ఉండిందంట. ఆ ₹1 తీసుకొని పోయి, అంటే ఎప్పుడు సంగతి అది, చాలా సంవత్సరాల క్రితం. ఆయన చచ్చిపోయి కూడా 100 ఏళ్ళు అయిన తర్వాత చచ్చిపోయాడు ఆయన. ఆయన ఆ ₹1 తీసుకొని పాంప్లెట్స్ కొట్టించి అందరికి పంచాడంట. యేసు ప్రభు పేరు చెప్పి సువార్తను చేశాడంట. పనిచేసాడు. పార్కులో వచ్చి పడుకో ఉంటే ఆకలి అవుతా ఉందంట. ఉన్న ₹1 పాంప్లెట్స్ కొట్టించేసి పనిచేసిన తర్వాత ఈరోజు ఏమీ లేదు, ఆయన ప్రార్థన చేశాడంట. ప్రభువా, నాకున్న డబ్బుల్ని నేను ఇట్లా ఖర్చు చేశాను, ఆకలి అవుతుంది ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు స్వరం వినబడిందంట. నేను పాంప్లెట్ మంచమన్నానా అన్నాడంట. ఏమంట, నేను నీ కోసం త్యాగం చేశానని ఆయన చెప్తుంటే నేను చెప్పానా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, త్యాగాలు మరి నువ్వు ఎండుకొని మార్చుకొని కాదు. దేవుని ఒక పక్క దేవుడు మనకిచ్చిన కుటుంబాలు ఒక పార్టు, రెండవ పక్క దేవుని పని ఒక పార్ట్. వీటిల్లో మనం ఆసక్తి కలిగా ఉండి ప్రభు రాకడలో మన కోసం సత్క్రియలు మన జీవితాల్లో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చివరిగా మనం గమనిస్తే రోమాపత్రిక 15:21, క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటించవల్లని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగూ ప్రకటించితిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు నామం ఎరగనటువంటి వాళ్ళకి సువార్త ప్రకటించాలని ఆశపడి నేను అలాగ చేశాను అన్నాడు. ఈరోజు పాస్టర్లు చాలా మంది చేసే పని ఏం తెలుసా? ఈ సంఘంలో ఒక నలుగురిని పరిచయం పెంచుకొని నలుగురిని ఎత్తుకొని పోయి ఇంకో సంఘం పెట్టేది. దేవుడు మీరు కష్టపడండి, పరిచర్య చేయండి, ఆత్మలు సంపాదించమని దేవుడు చెప్తే వీళ్ళు చేసేది ఏందో తెలుసా? ఎక్కడి నుంచి నలుగురు, అక్కడి నుంచి నలుగురిని అన్ని జబరి పెట్టి ఒక దగ్గర మాది ఒక సంఘం అని. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దేన్ని ఇష్టపడతాడో తెలుసా? వ్యక్తిగతంగా ప్రభువు ఆయన్ని ఎరగనటువంటి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరి కొరకు కష్టపడి ఎక్కడెక్కడైతే ఆయన గురించి తెలియదో ఆడంతా వెళ్ళి ప్రకటించాడంట. ఇంకొక మాట కూడా ఆయన ఏమంటాడో తెలుసా? 23 అన్నాడు, ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరించవలసిన భాగము లేదు. దేవుని మనం చెప్పగలమా? చుట్టుపక్కల అన్నిట్లో మేము ప్రకటించామని చెప్పగలమా? మనం చెప్పలేం. చాలా లిమిటెడ్గా కొన్ని మాత్రమే చేసాం. ఈ సంవత్సరం అయితే అసలు అది కూడా చేయలేకపోయాం. కానీ ఆయన అంటాడు, క్రీస్తు నామం ఎరగని చోట్ల నేను ప్రకటించాను, ఈ దరిదాపుల్లో నేను వెళ్ళనటువంటి ఊరే లేదు, అన్నీ వెళ్ళిపోయంట. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? అందుకని ఆయన ఫిలిప్పీ పత్రిక 1:21 అన్నాడు, బ్రతుకట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎందుకు బ్రతకటం క్రీస్తు కొరకు ఎందుకు బతకాలి అని అంటే, ఆయన పని ఇంకా ఎరగనటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు, నరకాన్ని వెళ్ళే అనేకులు ఉన్నారు, వాళ్ళ కొరకు బ్రతుకుతాను. ఒకవేళ చనిపోతే నేరుగా ఆయన చేతుల్లో నేను ఉంటాను, కాబట్టి నాకు అది బెస్ట్ అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రభువులో ఉండాల్సిన ఆ చివరి అర్హత ఏందో తెలుసా? ప్రభువు కొరకు ఆత్మను సంపాదించడం అనేది ప్రభువు మెచ్చే
సంతోషించేటువంటి కార్యం మనం ఆ విషయంలో కూడా మనం యోగ్యంగా ఉండాలని దేవుడి ఇదన వాక్యం ద్వారా నీతో నాతో మనం మాట్లాడాడు. కాబట్టి 5 మాటలు చెప్పాను. మొదటిది, వాక్యాన్ని విన్నవాళ్ళు వాక్య ప్రకారంగా నడిచేవాళ్ళుగా ఉండాలి. రెండోది, ఆయనను పోలి ఆయన ప్రవర్తనలోను ఆయన ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో ఆ విధంగా మనం ఉండాలి. మూడోది ఏంటంటే, ఆయన రాకడ వచ్చేసింది అన్నప్పుడు మనం తిండి, ఐకిక విచారాలు వీటన్నిటిలో ఇంకా మనం ఏడుదొల్లాడుతుంటే ఆడికెప్పుడు జతపడతాము. కాబట్టి అలా కాకుండా నష్టపోకుండా ఉండాలి. ఒక పక్క భూమి, ఆకాశం, పంచభూతాలు యావత్తు కూడా ఇవన్నీ కూడా వేండ్రంతో లయమైపోయే సమయం సమీపించింది. కాబట్టి ఇలాంటప్పుడు విశ్వాసులు ఆయన రాకడలో సిద్ధపాటు కలిగి ఎత్తబడే వాళ్ళుగా ఉండాలి. నాలుగోది, విశ్వాసులుగా రక్షించబడినాం అంటే కాదు, సంఘములో ఆశ కలిగి ఆతృత కలిగి ప్రతి విషయంలో ఇది బాధ్యతగా ప్రయాసపడే వాళ్ళు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఐదోది, మరి ప్రభువు కోసం ఒక్క ఆత్మను సంపాదిస్తే ఆయన ఆనందం. నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో మేలు చేసిన ప్రభు సంతోషించేది ఎప్పుడు తెలుసా? నేను బాగా అందంగా అలంకరించుకుంటే కాదు, ప్రభు కోసం ఒక్క ఆత్మను సంపాదిస్తే అప్పుడు ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఆ రీతిగా మనం ఆయన్ని సంతోషపెట్టే వారంగా, ఆయన రాకడలో ఎత్తబడే వాళ్ళంగా ఆయన ఎదుట మనం నిలబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ప్రకటించబడిన ఈ మాటల్లో మన జీవితాల్లో ఏదైనా ఒకవేళ అయోగ్యంగా ఉంటే సరిదిద్దుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక.